ఐశ్వర్య స్వీటీ హాస్పిటల్ నుండి బయటకు రాగానే కొంతమంది వాళ్ళపై దాడి చేశారు. వాళ్ళు భయపడి ఆకాష్ ఆకాష్ అని అరుస్తున్న గ్యాప్లోనే ఇద్దరిని సెక్యూర్ చేస్తూ ఎక్కడి నుంచి వచ్చారో కానీ 10 మెంబర్స్ రౌండప్ చేశారు. ఐశ్వర్యకి స్వీటీకి చిన్న గాయం కూడా అవ్వకూడదు అని ఆర్డర్ పాస్ చేసిన తమ సార్ ఆర్డర్స్ ఫాలో అవుతూ వెపన్స్ యూజ్ చేయకుండా వీలైనంత వరకు చేతులతోనే సెక్యూరిటీని టార్గెట్ చేశారు. ఐశ్వర్య వాళ్ళ మీద దాడి చేయాలి అనుకున్న వారికి, వాళ్ళని కాపాడడానికి వచ్చిన వాళ్ళకి మధ్య గొడవ మొదలైంది. ఒకరిని వెనుక ఒకరిని కొడుతూ మడత పెట్టేస్తున్నారు వచ్చిన వాళ్ళు. ఇంతలో ఆకాష్ కార్ తీసుకుని ఐశ్వర్య స్వీటీల చుట్టూ ఉన్న సెక్యూరిటీ ముందు ఆపి స్టైల్ గా కార్ దిగాడు. ఐశ్వర్య స్వీటీ ఇద్దరిని చూస్తూ గెట్ ఇన్ అని గంభీరంగా చెప్పాడు. ఆకాష్ గొంతుకి భయపడి వణుకుతూ వచ్చి కారెక్కారు. ఐశ్వర్య స్వీటీ కార్లో కూర్చోగానే కార్ డోర్స్ లాక్ చేసి షర్ట్ మడతేసి వాళ్ళ వైపు తిరిగాడు. రేయ్, ఇంకా ఎంతమంది ఉన్నారా? కొట్టి కొట్టి నా చేతులు అరిగిపోతున్నాయి, కానీ నా మీద అటాక్ చేయడం ఎవడూ ఆపట్లేదు అని ఆవేశంగా అరిచాడు. ఆకాష్ అరవగానే అందరూ సైడ్ అయ్యారు. అప్పటికే ఆకాష్ మనుషుల చేతుల్లో దెబ్బలు తిన్న ఆ ముసుగు మనుషులకి తుక్కు రేగొట్టాడు. ఆకాష్ ఫైటింగ్ స్టైల్ ని రెప్ప వేయకుండా చూస్తూ, వామ్మో, వీడేంటి ఇలా కొడుతున్నాడు? ఇన్ని రోజుల్లో నేను నోరేసుకుని పడ్డది వీడి మీద, మమ్మీ అని మనసులోనే అనుకుంది స్వీటీ. ఆకాష్ దాటికి నిలవలేని దుండగులు పూర్తిగా నేలమట్టం అవ్వగానే క్లియర్ దిస్ మెస్ అని సెక్యూరిటీకి ఆర్డర్స్ పాస్ చేసి వెళ్లి కారెక్కాడు. బీరపోయి తననే చూస్తున్న ఐశ్వర్య స్వీటీల వంక చూసి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అరిచాడు. దెబ్బకి దడుచుకుని బెల్ట్ ధరించారు. ఆకాష్ ఆవేశంగా కార్ స్టార్ట్ చేసి రయ్యమని దూసుకెళ్లాడు. ఐశ్వర్య స్వీటీలో ఆ భయం వీడకపోవడంతో మ్యాన్షన్ ముందు కార్ ఆగినా ఆ ట్రాన్స్ లో నుండి బయటకు రాలేదు. ఆకాష్ కార్ దిగి విండో మీద గట్టిగా ట్యాప్ చేయడంతో ఇద్దరు చుట్టూ చూసి కార్ దిగి లోపలికి వెళ్ళిపోయారు. మూడ్ అప్సెట్ అవడంతో ఆ రోజు నైట్ జరగాల్సిన పార్టీని క్యాన్సిల్ చేయించాడు ఆకాష్. ఆకాష్ ని అలా చూడలేని ఐశ్వర్య ఎలాగైనా అతని మూడ్ మార్చాలి అనుకుంది. ఆ రోజు నైట్ బాల్కనీలో కూర్చుని వర్క్ చేసుకుంటున్న ఆకాష్ దగ్గరికి వెళ్లి అతని ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ తీసి ఆకాష్ ఒళ్ళో కూర్చుంది ఐశ్వర్య. అతని మెడ చుట్టూ బిగుసుకుంటున్న ఐశ్వర్య స్పర్శ తనలో భయాన్ని ఆకాష్ కి తెలియజేస్తుంటే ఏమైంది అని అడిగాడు. భయంగా ఉంది అని గాఢంగా ఆకాష్ హృదయంలో తలదాచుకుంటూ చెప్పింది ఐశ్వర్య. ఆ బాయ్ స్వీటీని వదిలేలా లేడు కదా, ఎన్నాళ్ళేలా దాన్ని వెంట పడతాడు అని బాధగా చెప్పింది ఐశ్వర్య. ఆ అటాక్ వాడే చేయించాడని నేను నీకు చెప్పానా అని వెటకారంగా అడిగాడు ఆకాష్. షట్ అప్ ఆకాష్, నేను మరీ అంత బ్రెయిన్లెస్ అయితే కాదు అని అలకగా చెప్పింది ఐశ్వర్య. అయితే కొంచెం బ్రెయిన్లెస్ వెలవా అని అల్లరిగా అంటూ ఐశ్వర్య నడుం దగ్గర టీషర్ట్ లోపల నుండి చేయి పెట్టి నిమురుతూ చెప్పాడు ఆకాష్. ఆ చేతులు చేస్తున్న మాయకి భయం కరిగిపోతూ బిడియంతో ఆకాష్ చుట్టూ పెనవేసుకుంటూ ఏ నిమిషం ఎట్నుంచి ఏ ఆపదొస్తుందో తెలియక క్షణక్షణం నరకల్లా అనిపిస్తుంది. స్వీటీకి ఏమైనా అయితే నేను బేర్ చేయలేను ఆకాష్ అని దీనంగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంది అని అర్థమై ఐశ్వర్య నడుం వంపుల్లో ఉన్న తన చేతిని మెల్లిగా మూవ్ చేస్తూ ఆమె అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు ఆకాష్. ఆకాష్ ప్లీజ్ అని వణుకుతున్న గొంతుతో మత్తుగా పిలిచింది ఐశ్వర్య. ఐశ్వర్య మెడ వంపుల్లోకి చేరి నాకు ఉమ్మా కావాలి అని ముద్దుగా అడిగాడు ఆకాష్. చప్పున ఆకాష్ నుండి దూరం జరగాలి అనుకుంటున్న ఐశ్వర్యని లాగి హగ్ చేసుకుంటూ తనకి మరో చాయిస్ ఇవ్వకుండా పెదవులపై దండయాత్ర చేశాడు. ఐశ్వర్య మైండ్ మొత్తం డైవర్ట్ చేసి తన చిలిపి అల్లరిలోనే ఆమెని మైమరిపించి నిద్రపుచ్చాడు ఆకాష్. నెక్స్ట్ డే మార్నింగ్ ఐశ్వర్య లేచేసరికి రెడీ అయి ఉన్నాడు ఆకాష్. ముద్దుగా నిద్రపోతున్న ఐశ్వర్యని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనని చూస్తున్న ఆకాష్ అప్పుడే కళ్ళు తెరిచిన ఐషుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ హైదరాబాద్ వెళ్తున్నా, వర్క్ ఉంది అని బెంగగా చెప్పాడు. ఆ మాట వినగానే ఐశ్వర్య డిసప్పాయింట్ అయింది. కానీ అది ఆకాష్కి కనబడనివ్వకుండా దాస్తూ మళ్ళీ ఎప్పుడొస్తావ్ అని అడిగింది. 3 days అని ఆకాష్ చెప్పగానే దిగులుగా అతని గుండెల్లో ఒదిగిపోయింది ఐశ్వర్య. ఆకాష్కి కూడా బెంగగానే ఉండడంతో ఆ హగ్ ని ఫీల్ అవుతూ ఉండిపోయాడు. ట్రైన్ కి టైం అవుతుంది అని భానుప్రకాష్ కాల్ చేయడం వదల్లేక ఐశ్వర్యని వదిలి వెళ్ళిపోయాడు ఆకాష్. రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ అనౌన్స్మెంట్స్ రావడంతో మిస్ యూ ఐషు, నువ్వు కోరుకున్నట్లుగా స్వీటీ లైఫ్ లో ఆ బాయ్ పాత్ర ముగింపు పలికొస్తాను అని దృఢంగా అనుకున్నాడు. ఫస్ట్ విజయవాడ టు హైదరాబాద్ ట్రైన్ కి వెళ్లి అక్కడ ముంబై వెళ్లే ట్రైన్ కి చేంజ్ అయ్యారు ఆకాష్, భానుప్రకాష్. టైం ఎక్కువగా లేకపోవడం, హడావుడి ప్రయాణం వలన ఆకాష్ అండ్ భానుప్రకాష్ కి ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు. దాంతో జనరల్లో వెళ్ళక తప్పలేదు. కానీ లక్కీగా పడుకోవడానికి స్లీపింగ్ బర్త్ లేకపోయినా ఆకాష్ కి విండో సీట్ దొరికింది.
భానుకి ఆపోజిట్ సీట్లో ఒక మూలకి సీట్ దొరికింది. ఏదోలా ఇరుక్కుని కూర్చున్నారిద్దరు. ట్రైన్ మెల్లిగా కూత పెడుతూ వేగాన్ని పుంజుకుంది. దానితో సమానంగా ఆకాష్ ఆలోచనలు సాగిపోతున్నాయి. కిటికీకి తల ఆంచి బయటికి చూస్తూ కాసేపటికి కళ్ళు మూసుకున్నాడు. అయినా కూడా ప్రశాంతత లేకుండా ఆకాష్ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుండి తాను ఉంటున్న సిటీ దాటి ఎక్కడికి వెళ్ళింది లేదు. మళ్ళీ ఇన్నాళ్టికి ముంబై వెళ్తున్నాడు. వెళ్లిన పని ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ఏదేమైనా సక్సెస్ చేసుకుని రావాలని, ఐశ్వర్య అడిగిన కోరిక తీర్చాలని, స్వీటీకి ఏ ప్రాబ్లం లేకుండా సెట్ చేయాలని ఆకాష్ బలంగా అనుకున్నాడు. కాసేపటికి ఏదో పెద్ద స్టేషన్లో ట్రైన్ ఆగింది. దాంతో తుల్లిపడినట్లుగా ఆకాష్ కళ్ళు తెరిచి ఒకసారి చుట్టూ పరికించి చూసి సర్దుకుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక మధ్య వయస్కుడు సూట్ కేసు పట్టుకుని ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. కాని అక్కడ జనాన్ని చూడగానే వారి నుండి వస్తున్న చెమట వాసనకి మొహం చిట్లించి ఇక తప్పదు అన్నట్లు ఫేస్ పెట్టుకుని వెళ్లి ఆకాష్ ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న ఆకాష్ వైపు చూశాడు. వెంటనే చుట్టూ చూశాడు. బట్ ఆకాష్ భాను వేసుకున్న బట్టలు చూడగానే ఆ వ్యక్తికి చాలా అసహ్యంగా అనిపించింది. లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్లు వారినేదో గ్రహాంతర వాసుల్ని చూసినట్టు చూసి తల తిప్పుకున్నాడు ఆ పెద్ద మనిషి. కనీసం ఆకాష్ వాళ్లతో మాట్లాడడానికి కూడా అతనికి తన స్టేటస్ అడ్డుపడింది. అందుకే అలాంటి వారితో మాట్లాడితే ఏదో పాపం అన్నట్లుగా మొహం తిప్పుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి ఆ కంపార్ట్మెంట్లోకి అడుగుపెట్టింది. ఆమె కొట్టుకున్న సెంట్ వాసన బాడీ స్మెల్తో కలిసిపోయి ఒక మత్తైన సువాసన ఆ పరిసరం మొత్తం వ్యాపించి మగాళ్ళకి ఒక వింతైన భావన కలిగిస్తుంది. ఆ అమ్మాయి చూడ్డానికి 5.5 అడుగుల ఎత్తుతో, ఎత్తుకి తగ్గ లావుతో అందంగా ఉంది. టాన్ జీన్స్, రెడ్ కలర్ టైట్ టీషర్ట్ వేసుకుని వైట్ కలర్ షూ వేసుకుంది. హెయిర్ కి అక్కడక్కడ మల్టీ కలర్ వేసింది. గాగల్స్, స్లింగ్ బ్యాగ్, ఒక చేతికి వాచ్, మరో చేతికి సన్నని బ్రేస్లెట్, మెడలో కనిపించకుండా ఉన్న చైన్, దానికి వేలాడుతున్న లాకెట్. ఆ లాకెట్ లో రియా అని తన పేరుకి చెందిన ఇంగ్లీష్ అక్షరాలు అందంగా ఒదిగిపోయున్నాయి. తీక్షణంగా చూస్తే తప్ప ఆ నేమేంటో ఎవరికీ తెలీదు. కానీ రియా కళ్ళు మాత్రం పొగరితో నిండిపోయున్నాయి. ఫేస్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. రియా కంపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చుట్టూ పరికించి చూసింది. ఆ వాతావరణం తనకి ఏమాత్రం నచ్చలేదని ఆమె మొహమే చెప్పేస్తుంది. దాంతో ఎవరినో తిట్టుకుంటూ ఆకాష్ వైపు చూసింది. హే మిస్టర్, నాకు విండో సీట్ కావాలి. కొంచెం ఇలా జరిగితే నేను అక్కడ కూర్చుంటాను అని అంది రియా. ఆ వాయిస్ లో రిక్వెస్ట్ చేయడం కంటే కమాండింగే ఎక్కువగా వినిపించడంతో ఆకాష్ ఒక్క క్షణం పాటు షాక్ అయ్యి విండో వైపు చూపు తిప్పేసుకున్నాడు. ఆమె అలా అడగడం అతనికి బొత్తిగా నచ్చలేదు. అతను అలా తనని పట్టించుకోకుండా ఉండడం చూసి రియాకి ఒళ్ళు మండిపోయింది. హే మిస్టర్, నీకసలు కామన్ సెన్స్ ఉందా? అమ్మాయిలతో ఇలానే బిహేవ్ చేస్తారా అని రియా సీరియస్ గా అంది. ఆ మాటకి ఆకాష్ తల తిప్పి రియా వైపు చూసి ఐ డోంట్ నో అని అన్నాడు. ఆ ఆన్సర్ కి రియా షాక్ అయింది. అతనికి సెన్స్ లేదని చెప్తున్నాడా లేక అమ్మాయిలతో మాట్లాడడం తెలియదని చెప్తున్నాడో రియాకు అర్థం కాలేదు. దాంతో ఇంకా కోపం వచ్చి యూ అని పిడికలు బిగించి పళ్ళు కొరుకుతూ ఉంది. హే బ్యూటిఫుల్, కొంతమంది అంతే, గర్ల్స్ ని హ్యాండిల్ చేయడం ఎలానో తెలీదు. సో నీలాంటి అందమైన అమ్మాయిలు అలాంటి వాళ్లతో మాట్లాడడం బిగ్ క్రైమ్, యునో. అయినా నీకు కావాల్సింది విండో సీటే కదా, నా సీట్ తీసుకో, నేను వేరే చోటుకు వెళ్తాను అని ఆ మధ్య వయస్కుడు రియా వైపు తినేసేటట్టు చూస్తూ అన్నాడు. ఆ చూపులు ఆమెకు అస్సలు నచ్చలేదు. నో నీడ్ అని రియా అతనికి ముక్తసరిగా ఆన్సర్ చేసింది. ఆకాష్ కంటే ఆ వ్యక్తి మాటలే చాలా చిరాగ్గా అనిపించాయి. తన లైఫ్ లో అలాంటి అనుభవాలని రియా ఎన్నో సంపాదించుకుంది. ఎవరికి దూరంగా ఉండాలో ఎవరికి దగ్గర అవ్వాలో ఆమెకి బాగా తెలుసు. ఓకే బ్యూటిఫుల్, బట్ ఇప్పుడు నువ్వెక్కడ కూర్చుంటావు? నీకు కావాల్సిన విండో సీట్ వద్దా అని ఆ పర్సన్ వెటకారంగా అన్నాడు. నా గురించి మీకెందుకండి, మీ పనేదో మీరు చూసుకోవచ్చు కదా, నేనెక్కడో అక్కడ కూర్చుంటాను, మీకు సీట్ దొరికింది కదా, హ్యాపీగా ఉండండి అని చురుగ్గా అంది. రియా మాటలకి ఆకాష్ చిన్నగా నవ్వుకుని మళ్లీ కళ్ళను విండో వైపు తిప్పేసుకున్నాడు. ఆమెను చూడాలన్న ఆసక్తి కూడా అతనికి లేదు. ఆకాష్ ఇక సీట్ ఇచ్చేలాగా లేడని అతన్ని తిట్టుకుంటూ వెళ్లి అతని బెర్త్లోనే కాస్త పక్కగా కూర్చుని ఆకాష్ వైపు చూసింది. ఈడియట్, నాకే సీట్ ఇవ్వనంటావా? ఎంత బలుపురా నీకు! అసలు నేనెవరో తెలియకుండా బిహేవ్ చేశావు కదా, ఈసారి ఎక్కడైనా దొరకపోతావా? అప్పుడు చెప్తా నీ పని అంటూ మనసులోనే ఆకాష్ ని తిట్టుకుంటూ మొబైల్లో గేమ్ ఓపెన్ చేసి ఆడుకుంటూ కూర్చుంది. హే బ్యూటిఫుల్, నా పేరు చక్రవర్తి, మరి నీ పేరు అని ఇంతకు ముందు సీట్ ఇస్తానన్న వ్యక్తి రియాని అడిగాడు. గో టు హెల్ అని రియా సీరియస్ గా చక్రవర్తి వైపు తిరిగింది. అంత ఏజ్ వచ్చాక కూడా ఆడవాళ్ళని చూసి అలా సొల్లు కార్చుకోవడం రియాకి నచ్చలేదు. ట్రైన్లో ఉంది కాబట్టి సరిపోయింది.
అది ఇంకెక్కడైనా ఉండింటే ఛార్జ్ పెట్టి కొట్టేదే. టైంకి రిజర్వేషన్ చేయిస్తానని డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసుకున్న ఫ్రెండ్ మీద విపరీతమైన కోపం వచ్చింది. తనని కూడా తిట్టుకుంటూ కూర్చుంది. రియా ఏమన్నా కూడా చక్రవర్తికి కోపం రాలేదు. నవ్వుతో ఆమె వైపే చూసి, మిస్ బ్యూటిఫుల్, నువ్వు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముంబై వెళ్తున్నావా? నాకు ముంబై బాగా తెలుసు, నాకక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి అని చక్రవర్తి అనగానే, ఓహో, అన్ని కంపెనీస్ని పెట్టుకుని రైల్వేని ఉద్ధరించడానికి ఇలా ట్రైన్లో వస్తున్నారా? అది నేను నమ్మాలి అని రియా వెటకారంగా అంది. అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. ప్రయాణించే రూట్ని బట్టి మనిషిని అంచనా వేస్తే ఎలా? కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయింది, కానీ అర్జెంటుగా నేను ముంబై వెళ్ళాలి. టైంకి ఇదొక్కటే సోర్స్ ఉందని ఇలా వచ్చాను. సర్లే, అది వద్దులే. నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే నా దగ్గరికి రా, ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. ఎందుకంటే నిన్ను చూస్తుంటే స్టూడెంట్లా ఉన్నావు. చదువుకునేటప్పుడు ఎన్ని ఖర్చులుంటాయో, ఇంకెన్ని అవసరాలుంటాయో నాకు కూడా తెలుసు. కానీ ఆ అవసరాలకి తగ్గ డబ్బు ఇంటి నుండి రాదు. అందుకే చెప్తున్నాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్క కాల్ చేయి చాలు. 100, 1000, లక్షలు ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటూ పర్సులో ఉన్న విజిటింగ్ కార్డు తీసి రియా చేతిలో పెట్టాడు. ఇదంతా కూడా ఆకాష్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ రియా ఆ కార్డు వైపు చూడకుండానే దాన్ని చింపి కిటికీ నుండి బయటికి విసిరేసింది. ఆమె చేసిన పనికి చక్రవర్తి మనసు చివుక్కుమంది. ఎర్రటి కళ్ళతో రియా వైపు చూసి, ఎందుకిలా చేశావు? అమ్మాయిలకు ఉండాల్సింది సౌమ్యత, పొగరు కాదు. అయినా నీ దగ్గర డబ్బులకి లోటు లేకపోతే నువ్విలా ట్రైన్లో ఎందుకు వస్తావు? ఆ మాత్రం దానికి నా విజిటింగ్ కార్డ్ని ఎందుకు చించేశావు అని చక్రవర్తి సీరియస్గా అడిగాడు. రియాకి వెంటనే తన తల్లి గుర్తొచ్చింది. చప్పుడు కాకుండా కార్లోనో లేక ఫ్లైట్లోనో వెళ్ళమని ఆమె తల్లి చెప్తే ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దామని కావాలని ముండు పట్టుపట్టి ఇలా వచ్చింది. కానీ చక్రవర్తి లాంటి వాళ్ళు తగులుతారని ఊహించుంటే రియా అసలు ఇలాంటి జర్నీ సెలెక్ట్ చేసుకునేదే కాదు. వీళ్ళ గొడవంతా చూస్తూ ఆకాష్ తనలో తానే నవ్వుకున్నాడు. రియాని చూస్తే అతనికి ఫన్నీగా అనిపించింది. ఆమె ప్రవర్తనను చూస్తే బయట ప్రపంచం పెద్దగా తెలియకుండా ఫ్యామిలీ చేతిలో గారాబంగా పెరిగినట్లుగా అనిపించింది ఆకాష్కి. ట్రైన్ వేగంగా దూసుకుపోతూనే ఉంది. కానీ రియా మాట్లాడకపోతే చక్రవర్తికి ఏం తోచట్లేదు. ఎలా చూసుకున్నా ఆ కంపార్ట్మెంట్లో తన స్థాయికి తగ్గ మనిషి రియానే అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ఆమె మాట్లాడట్లేదు. అలా సైలెంట్ గా ఉంటే చక్రవర్తి నోరు ఊరుకోదు. అందుకే తన స్థాయిలా అనిపించకపోయినా కూడా ఏదో మాట్లాడడం కోసం అన్నట్లు ఆకాష్ భాను వైపు చూశాడు. మీరిద్దరూ ముంబైకి ఎందుకు వెళ్తున్నారు? మీ మొహాలు చూస్తుంటే ఏదో పని చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా ఉంది అని చక్రవర్తి కిసుక్కున నవ్వాడు. అతని మాటకి భాను ఏం వినలేనట్టే ఉన్నాడు. కానీ ఆకాష్ మాత్రం మొక్కుబడిగా నవ్వి, అవును అంకుల్, మేము కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తున్నాం అని బదులిచ్చాడు. అంతమందిలో చక్రవర్తిని ఆకాష్ అలా అంకుల్ అనడంతో అతనికి ఈగో హర్ట్ అయింది. అవునవును, మీ మొహాలు చూస్తే కూలి పనులు చేసుకునే వాళ్ళలాగే ఉన్నారు. మీకు ఆ కన్స్ట్రక్షన్లే కరెక్ట్. ముంబైలో నాకు చాలా మంది కాంట్రాక్టర్లు తెలుసు. కావాలంటే మీరు వెళ్ళిన చోట నా పేరు చెప్పండి. మేబీ అప్పుడు వాళ్ళు మీకు తేలికైన పని ఇవ్వచ్చు అంటూ ఉదాసీనంగా అన్నాడు చక్రవర్తి. అతని మాటలకి ఆకాష్ ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. ప్రశాంతంగా నవ్వుతూ, సరేనండి, థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పి ఊరుకున్నాడు. మీరు నా పేరు చెప్పడం వరకు నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ నా పేరు చెప్పుకుని మీరు పనిలో జాయిన్ అయ్యి అక్కడ ఏవైనా పిచ్చి పనులు వేశారనుకో, అప్పుడు నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే అలాంటి ఆలోచనలు మాత్రం చేయకండి. ఎందుకంటే నాకు ముంబైలో కాంట్రాక్టర్ల కంటే ఎక్కువగా రౌడీలు తెలుసు అని చక్రవర్తి వార్నింగ్ టోన్లో అన్నాడు. అతని మాటలకి భానుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. బట్ ఆకాష్ని కాదని ఏదీ చేయలేడు. అందుకే సైలెంట్ గా కోపాన్ని అణుచుకుంటూ కూర్చున్నాడు. మీరేం కంగారు పడకండి, అలాంటిదేం జరగదు అని ఆకాష్ మెల్లిగా ఆన్సర్ చేశాడు. ఆకాష్ మౌనం కంటే అతని జవాబులు చక్రవర్తికి ఇంకా బోరింగ్ గా అనిపించాయి. ఎందుకంటే చక్రవర్తి ఆకాష్ నుండి ఆశించింది అలాంటి ఆన్సర్స్ కాదు. చక్రవర్తి స్టేటస్ గురించి అందరూ మాట్లాడుకోవాలని అతని ఆశ. ఇప్పుడు కూడా ఆకాష్ అతని కాళ్ళ ముందు మోకరిల్లి ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ అలా జరగకపోగా ఇలా అవడంతో చక్రవర్తికి ఇంకా కోపం అనిపించింది. ఛీ, మీలాంటి వెధవలు జీవితాంతం పనిచేయడానికి, అడుగు తినడానికి మాత్రమే పనిచేస్తారు. ఎంత ఎత్తుకు తీసుకువెళ్దామని చూసినా ఇలా కృతజ్ఞత లేకుండా ఇలానే ఏడుస్తారు అంటూ చక్రవర్తి చిన్నగా గొనుక్కున్నాడు. అతని మాటలు ఆకాష్కి వినిపించలేదు. కానీ చక్రవర్తి పక్కనే ఉన్న భానుప్రకాష్కి వినిపించాయి. దాంతో కోపం పట్టలేక చక్రవర్తిని కొట్టడానికి కూర్చున్న వాడల్లా విసురుగా పైకి లేచి నిల్చున్నాడు. ఆకాష్ ప్లాన్ ఏంటి? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? భానుప్రకాష్ ఆకాష్ ఐడెంటిటీ రివీల్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.
క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.